హలో గైస్. ఒక యాక్టర్ నిజంగా మూవీ ఆప్షన్‌ని మిస్ చేసుకుంటే తను పడేటటువంటి స్ట్రగుల్ ఏంటన్న విషయాన్ని రీసెంట్‌గా సన్నీ ఇచ్చినటువంటి పాడ్‌కాస్ట్ ద్వారా చూసి అర్థం చేసుకున్నాను. సో, యాక్చువల్లీ మనందరికీ కూడాను 'హుషారు' సినిమా తెలుసు. సో, యంగ్ యాక్టర్స్ అందరూ ఎంట్రీ ఇచ్చినటువంటి సినిమా అది అండ్ మంచి సక్సెస్‌ని కూడా అందుకుంది. బట్ యాక్చువల్లీ ఈ సినిమా ఈ సినిమాలో ఉన్నటువంటి 4 లీడ్ క్యారెక్టర్స్‌లో మన సన్నీ కూడా ఒక క్యారెక్టర్ చేయాల్సిందంట. ఆల్మోస్ట్ స్టోరీ అనేది హర్ష గారు చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి క్యారెక్టర్‌ని సన్నీ ప్రాక్టీస్ చేశారు. బట్ ఒకానొక టైంలో సినిమాకి సంబంధించి ఇంకా టైం ఉందనుకున్నటువంటి టైంలో ఒక కొత్త సీరియల్ ప్రాజెక్ట్ రావడంతో సో సన్నీ అయితే సీరియల్‌కెళ్దామా, సినిమాకెళ్దామా ఆలోచించినప్పుడు సినిమాకి ఇంకా టైం ఉంది కదా అని సీరియల్‌కి ఓకే చెప్పారు. అండ్ 1 మంత్ తర్వాత 'హుషారు' సినిమాకి సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్ రావడం జరిగింది. అండ్ హర్ష కాల్ చేసి ఓకే బ్రో వచ్చేసేయి ఒక 35-40 డేస్ కంటిన్యూగా షెడ్యూల్ అనేది ఉంటుంది అప్పుడు సన్నీ బాగా ఫీల్ అయ్యాడంటే ఎందుకంటే ఒక సీరియల్ షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ 1 మంత్‌లో 15 డేస్ వరకు ఫుల్ కాల్ షీట్ ఇస్తే మాత్రమే వాళ్ళ సీరియల్ అనేది పర్ఫెక్ట్‌గా కంప్లీట్ అవుతుంది. సో ఇన్ కేస్ గాని ఆ సీరియల్ ఆప్షన్ గాని లేకుండా ఉంటే 'హుషారు' లాంటి మంచి సినిమాలో సన్నీ యాక్టింగ్‌ని మనం అందరం కూడా బాగా ఎంజాయ్ చేసి ఉండొచ్చు. సో ఒక ఆప్షన్ మిస్ అయిపోయిందంటే ఒక మంచి అవకాశాన్ని మిస్ అని చెప్పి సన్నీ పడేటటువంటి బాధను చూసినప్పుడు లిటిల్ బిట్ ఫీలింగ్ ఎందుకంటే మనం కూడా అటువంటి ట్రై చేసి వచ్చిన వాళ్ళమే. సో ఒక యాక్టర్ ఒక మంచి రోల్ని మిస్ అయితే ఎంత ఫీల్ అవుతాడనే విషయం చాలా క్లియర్గా అర్థమైందనమాట ఆ ఒక్క వీడియోతో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో 'హుషారు' సినిమానే కాదు కానీ మాక్సిమం చాలా మంది యాక్టర్స్ కూడా మంచి మంచి యాక్టర్స్ కూడాను ఈ విధంగా వేరే ఆపర్చునిటీస్ వల్ల మొత్తం మీద మంచి రోల్స్ని మిస్ అవుతూ ఉంటారనమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.